ప్రస్తుతం మనం ఉన్నాం కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఏరియాలో అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్లో. ముందుగా అందరికీ ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదే సందర్భంగా వీళ్ళు కూడా కొత్త ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేస్తున్నారు. అందులో ఎలాంటి కోర్సులు అందిస్తారు, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే స్టార్ట్ చేసి దీన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐ. ఈ సంస్థని ప్రారంభించిన వ్యక్తి నా స్టూడెంట్. మీ స్టూడెంట్ ప్రోగ్రామ్కి మీరు వచ్చారన్నమాట. మల్లేశయ్య గారు మా ఫార్మర్ స్టూడెంట్ అండి. చదివే రోజుల్లోనే బాగా ఇండస్ట్రియస్గా ఉండేవాళ్ళు. అప్పట్లోనే ఆయన ఎదగాలన్న తపన కనిపించింది. మల్లేశయ్య అల్లాడి అని చెప్పి 30 ఏళ్లుగా ఆయనకు ఐటీ ఇండస్ట్రీలో అనుభవం ఉంది. చాలా రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇప్పటికే యూఎస్తో పాటు ఇండియాలో కూడా ఉన్నాయి. మరో ఇన్స్టిట్యూట్ 4వది కొత్త రకాలైనటువంటి కోర్సెస్తో ఇక్కడికి వస్తోంది అందుబాటులోకి. సో ఎలాంటి కోర్సెస్ అందిస్తున్నారు, ఎవరికి ఉపయోగం ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళ మాటలోనే వినేద్దాం రండి. అల్లాడి క్లౌడ్ సొల్యూషన్స్ ఫౌండర్ ఎండి మల్లేశయ్య అల్లాడి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎన్ఆర్ఐగా మీరు ఇక్కడ ఇలా ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని నెలకొల్పడం అనేది నిజంగా చాలా మంచి విషయం. చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏ కోర్స్ చేస్తే మనం సక్సెస్ అవుతాము, ఏ కోర్స్ చేస్తే ఎందులోకి వెళ్ళొచ్చు, ఏ కోర్స్ అయితే మనకి రిలవెంట్, ఇవన్నీ కూడా తెలియాలి అంటే మీలాంటి ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ఇలాంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ అన్ని రకాలుగా వాళ్ళకి సర్వీస్ అందించేటువంటి ఇన్స్టిట్యూట్ అవసరం అయితే హైదరాబాద్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా విదేశాల్లోకి వెళ్ళి మనం ఏదన్నా నేర్చుకోవాలి, లేకపోతే ఇంకా ఏదో చెయ్యాలి, పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు అంతా కూడా యూత్. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చా? అవునండి, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మేము యూఎస్కి వెళ్ళి ఆల్రెడీ ఒక అరౌండ్ 30 years అవుతుంది. ఈ 30 yearsలో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేసి, చాలా ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా డెలివరీ చేసి, అక్కడ కూడా కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి అక్కడ యూఎస్ లోకల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అంతా మాకుంది. సో నేను ఇక్కడ కూడా 2 years బ్యాక్ ఒక డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశాను. సో అప్పుడు ఏంటంటే నేను ఐ స్టార్టెడ్ hiring people from here. They got trained from other institutes. They completed the training and then came to me. When I started interviewing them mainly and asking them to write some simple programs, they were not able to write that success. రాయలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే రాస్తున్నారు కానీ వాళ్ళకి ఏదైతే ప్రోగ్రామ్ నేర్పించారో అదే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మాత్రమే రాయగలుగుతున్నారు. పర్ఫెక్ట్ గా రిలవెంట్ గా రాయలేకపోతున్నారు. అప్పుడు నేను ఆలోచించాను, సార్ మరి వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు, ట్రైనింగ్ అంతా ఫినిష్ చేశారు, బట్ ఎందుకు చేయలేకపోతున్నారు అని ఆలోచిస్తే నాకేమర్థమైందంటే వాళ్ళు ఇండస్ట్రీకి సరిపోయే ట్రైనింగ్ చేయట్లేదు. అంటే రైట్ ట్రైనింగ్ తీసుకోవట్లేదు. వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు కానీ ఏదో అంటే అకాడమిక్ లో ఎట్లాగైతే నేర్చుకుంటున్నారో మళ్ళీ అదే నేర్చుకుంటున్నారు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ సరిగా ఫేస్ చేయలేక, ఆన్సర్ చెప్పలేక, చెప్పినా సరే వాళ్ళకి ఏదైనా క్రాస్ క్వశ్చన్ చేస్తే దాన్ని ఎలా ఆన్సర్ చేయాలో తెలియక దే ఆర్ ఫెయిలింగ్. దే ఆర్ వెరీ టాలెంటెడ్, దే హ్యావ్ టాలెంట్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దేర్ టాలెంట్ ప్రాపర్లీ బికాస్ దెర్ ఈస్ నో వన్ హూ కెన్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. సో నేనేం చేశానంటే ఒక 2 batches ని అట్లాగే హైర్ చేసుకున్నాను. అక్కడేనండి యూఎస్లో, ఇక్కడ బేగంపేట ఆఫీస్ లో హైర్ చేసుకున్నాను. చేసుకొని నేను ట్రైనింగ్ ఇచ్చాను పర్సనల్ గా. అంటే యుఎస్ లో నేను ఇంతకుముందు ట్రైనింగ్స్ ఇచ్చేవాడిని. సో ఆ ఎక్స్పీరియన్స్ తో ప్లస్ నాకున్న ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో మా 2 batches కి ట్రైనింగ్ నేనే కండక్ట్ చేశాను. ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి సరిపడే ట్రైనింగ్ కరికులం ఒకటి తయారు చేసేసి ఆల్ ప్రాక్టికల్ నేచర్ లో విత్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ తో ట్రైనింగ్ ఇచ్చాను. నౌ దే ఆర్ సక్సెస్ఫుల్లీ డెలివరింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మొబైల్ యాప్స్, డిప్లాయింగ్ దెమ్ టు AWS. దే ఆర్ ఏబుల్ టు డిబగ్ ద ప్రాబ్లమ్స్ ప్రాపర్లీ. So they have become a successful they have become successful developers. So then I realized okay, there is something missing here. ఏదో అవసరం ఉంది. So then I started thinking and then I opened this training center. అదేనా మెయిన్ రీజన్ దీనికి? That is the main reason. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎన్టీయూ ప్రొఫెసర్ కామాక్షి ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా ఈ సంస్థని ప్రారంభించిన వ్యక్తి నా స్టూడెంట్. మీ స్టూడెంట్ ప్రోగ్రామ్ కి మీరు వచ్చారన్నమాట. నాతో పాటు ఇంకొక ప్రొఫెసర్ వచ్చారు. మేమిద్దరం కొలీగ్స్. మా ఇద్దరికి మల్లేశయ్య గారు స్టూడెంట్. 30 ఏళ్ళు పైనే మా అకాడమిక్ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. తను ఎప్పుడు యుఎస్ నుండి ఇండియా వచ్చినా మమ్మల్ని కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. సో ఈ న్యూ డెవలప్మెంట్ ఒక 3 days బ్యాక్ తెలిసింది. ఇలాగా జేఎన్టీయూ
పరిసరాల్లోనే అవును. ఇలాంటిది ఒక ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నట్లు చెప్పారు. చెప్తే మేమంతా సంతోషించాం. ఎందుకంటే మా కళ్ళతో మేము గ్రోత్ చూస్తున్నాం కదా, దట్ హ్యాస్ గివెన్ యాజ్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈరోజు ఇనాగ్రేషన్ ఫంక్షన్కి కంపల్సరీగా రమ్మని చెప్పారు కాబట్టి మేము ఇంకా కాదనలేకపోయాం. జేఎన్టీయూ నుంచి మరో ప్రొఫెసర్ రమణయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మల్లేశయ్య గారు మా ఫార్మర్ స్టూడెంట్ అండి. ఆయన చదివే రోజుల్లోనే జేఎన్టీయూలో పనిచేసేవాళ్ళు. మార్నింగ్ అక్కడ పనిచేసి ఈవినింగ్ ఇక్కడికి వచ్చి మాసప్ ట్యాంక్లో పనిచేసేవాళ్ళు. ఈవినింగ్ ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ పీటీడీసీ ప్రోగ్రామ్ చదివారు. చదివే రోజుల్లోనే బాగా ఇండస్ట్రియస్గా ఉండేవాళ్ళు. శ్రద్ధగా చదవడం కానీ నేర్చుకోవడం కానీ చేసి అప్పట్లోనే ఆయన ఎదగాలన్న తపన కనిపించింది. సో ఆ తర్వాత ఆయన యుఎస్ వెళ్ళి అక్కడ డెవలప్మెంట్, తర్వాత హీ హాజ్ బికమ్ ఆర్కిటెక్ట్, తర్వాత మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత హీ ఎంటర్డ్ ఇంటూ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో హీ హాజ్ స్టార్టెడ్ డెవలప్మెంట్ సెంటర్, వన్ ఇన్ యుఎస్, అనదర్ ఇన్ దుబాయ్, and third one in Begumpet. So, and this is the fourth one, exclusive for training. So, I can say that he is one of the successful alumni of JNTU, and we are proud of our student Malaysia. స్టూడెంట్ కదా. Yes, sir. So, Malaysia అంటే మాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారని తెలిసి we felt very happy, very near to our JNTU. My goal and vision is to not stop with this training center, but also open 3 more in all 4 directions of Hyderabad. ఓకే, ఇది కాకుండా ఇంకో 3 ఓపెన్ చేయాలనే ఆలోచన ఉంది. Yeah, I have a vision for that. And we ఇది are ఇప్పుడు కూకట్పల్లి కదండి. కూకట్పల్లి అంటే ఆల్మోస్ట్ మీకు ఈ చుట్టుపక్కలంతా కూడా ఐటీ సెక్టార్. IT sector కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేశాము. ఓకే, Then we will be opening in 4 other areas so that అక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడ కన్వీనియంట్ గా ఉండేటట్టుగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్లాన్. ఇక్కడ ఏమేం కోర్సెస్ మనం అందిస్తున్నామండి, ఏమి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ మెయిన్ గా మనము ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్, AIML, ఓకే డేటా సైన్స్, ఓకే తర్వాత ఈ AWS రిలేటెడ్ ట్రైనింగ్స్. ఓకే I myself, I'm AWS certified solution architect. So my team also, a lot of people are certified already. ఓకే So we would like to train, folks here in AWS also. ఓకే Cloud, Java full stack, Python full stack. ఓ Then we are also targeting Flutter. That's like a mobile application development. So Flutter ఏంటంటే once you develop in that, you can deploy for iOS as well as Android. So you don't have to develop for both operating systems. ఓహో That's what is the advantage of learning Flutter. ఓకే ఓకే There are other tools also like that, but Flutter is emerging, and that's a good tool to deploy across the board. Then we are also focusing on testing side, Selenium, SDET course. So Selenium lo entante basically instead of doing manual testing, they can actually learn this and automate it, ఓకే so that the companies can save a lot of time. రైట్ ఓకే So that is the Selenium side. Then we are also focusing on Salesforce and ServiceNow areas also. So those 2 other trainings also we are going to give. In addition to that, we are also going to give special training in cyber security. ఇప్పుడు అది చాలా అవసరం. సైబర్ Ah, సెక్యూరిటీ correct. అనేది చాలా అవసరం ఉన్న Yeah. సబ్జెక్ట్ ఇప్పుడు. We have a lot of expertise in cyber security. We have a professor dedicated for cyber security. He has been teaching cyber security for a very long time. That professor will be ఫ్యాకల్టీ అంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్. experienced faculties are there. And I myself will be supervising this first time, looking at each and every student to make sure they are learning properly and they are becoming successful. ప్రొఫెసర్ వెంకట్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అల్లాడి క్లౌడ్ సొల్యూషన్స్ లో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్నారు, సేమ్ టైం ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే మేడం. ఇక్కడ చాలా రకాలైనటువంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు కదా, అంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్కి ఇక్కడ ఉన్న కోర్సెస్కి ఏంటి డిఫరెన్స్? వేరే వాళ్ళు మీ దగ్గరే జాయిన్ కావాలి, ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు అసలు? ఇక్కడ అకాడమిక్లో ఉన్న స్టూడెంట్స్కి జనరల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు కాన్సెప్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో అక్కడ అకాడమిక్లో జరుగుతున్న స్ట్రాటజీ, ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్రాసెస్కి ఇక్కడ అల్లాడి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పే దానికి కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ నేర్చుకున్న దానికి రియల్ లైఫ్లో ఆ టాపిక్ని ప్రాజెక్ట్ లెవెల్లో ఎలా అప్లై చేయాలి అనేది ఇట్స్ అ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే ఇన్నోవేషన్ నేర్చుకుంటారు. అంటే సేమ్ కాన్సెప్ట్ని మల్టిపుల్ పర్పస్ కోసం ఎలా యూజ్ చేస్తారు ఇండస్ట్రీలో. ఓకే, అది తెలిసినప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్గా మనం కాలేజ్లో నేర్చుకునే ఈ కాన్సెప్ట్ని ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియదు.
అదే కాన్సెప్ట్ని ఇన్ని మల్టిపుల్ ప్లేసెస్లో ఎలా అప్లై చేస్తున్నారు వీటనేది డిఫరెంట్ లెవెల్లో వాళ్ళు చేసే ప్రాజెక్ట్ని బట్టి మాత్రమే తెలుస్తుంది. కానీ చాలా చోట్ల ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే కోర్స్ మొత్తం అయిన తర్వాత ప్రాజెక్ట్ చేయండి అని అంటారు. ఈ కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఏ కాన్సెప్ట్ని ఏ ప్రాజెక్ట్ కోసం అప్లై చేయాలో వాళ్ళకి అర్థం అవ్వదు. మనం ఆల్ఫాబెట్స్ అన్నీ నేర్చుకుంటాము, కొన్ని యూజ్ చేస్తాం మాట్లాడేటప్పుడు, మిగతావన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. అది అవసరమైతేనే తప్ప. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే మెంటార్స్ నాలాంటి వాళ్ళు కంప్లీట్గా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ దగ్గరే ఉండి కంప్లీట్గా వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని రిజాల్వ్ చేసి, అసెస్మెంట్ అన్ని క్లియర్ చేసి, క్విజెస్ అన్ని క్లియర్ చేసి, ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఈ కాన్సెప్ట్ని అప్లై చేస్తే మనం రిజాల్వ్ చేసుకుంటామని ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 20 ప్రాజెక్ట్స్ ఈ 4 months డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తేనే డెఫినెట్గా వాళ్ళు ఏ కంపెనీకి పోయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ వాళ్ళు మాట్లాడే ఆ కాన్సెప్ట్లను అర్థమైపోతుంది. సో వన్స్ ఈ కోర్స్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేషన్ క్లియర్ చేసే కేపబిలిటీస్ వాళ్ళకి వస్తాయి. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీకి కూడా కావాల్సింది అది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి బేసిక్స్ ఏముండాలంటే, అంటే ఎవరు ఎలిజిబుల్ ఇక్కడ మీ దగ్గర ఈ కోర్సులో జాయిన్ కావడానికి? మెయిన్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, దోస్ హూ కంప్లీటెడ్ ఇంజనీరింగ్ ఆర్ దోస్ హూ ఆర్ ఇన్ లైక్ సెకండ్ థర్డ్ ఇయర్స్ అండ్ దే వాంట్ టు లెర్న్ సబ్జెక్ట్స్ రిలవెంట్ టు దెమ్, దే కెన్ ఆల్సో జాయిన్. అవునా? Yeah. సెకండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా They can also join. That's the foundational courses we have. So they can join. ఓకే. And actually working professionals, those who are working somewhere and they want to shift from one field to another field, దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ కావాలన్నా, లేదు అంటే వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకోవాలి, improvise చేసుకోవాలన్నా కానీ they can join here. సూపర్. So for example, they are working in Java or Python for very long time, or maybe 3-4 years or 5 years, చిరాకు వచ్చి షిఫ్ట్ కావాలి, or they want to move to like AI/ML అదే or data science, then we can help them. AI చాలా Yeah. ఇంపార్టెంట్ టూల్ అయిపోయింది. అవును, సో దాంట్లోకి షిఫ్ట్ కావాలనుకున్నా కూడా మన దగ్గర రావచ్చు. మన దగ్గర రావచ్చు. టైమింగ్స్ ఏంటంటే కోర్సు ఏ టైంలో ఉంటుంది? So basically we are targeting 2 different streams of students or learners, right? ఒకటి ఏంటంటే నాన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, మెయిన్లీ ద స్టూడెంట్స్ who completed or who are about to complete. For them we have courses from timings from like 10 o'clock in the morning, right? 10 నుంచి all the way to 7-8 వరకు courses ఉంటాయి. So we are trying to have a course up to 2 hours in a day. ఓకే. So 3 to 4 months will be the course duration. అంటే ఫుల్ టైం అన్నట్టే వాళ్ళకి Full time. అట్లయితేనే వస్తుంది మంచి నేర్చుకోవడానికి correct. అవకాశం ఉంటుంది, ఆప్షన్ ఎక్కువ ఉంటుంది, చాయిస్ ఉంటుంది. అవును, రైట్. అలా కాకుండా అంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, జాబ్ చేసే వాళ్ళ కోసమని ఒక మార్నింగ్ బ్యాచ్, ఒక లేట్ ఈవినింగ్ బ్యాచ్ వీఆర్ ప్లానింగ్. సో either they can attend early morning batch like 7 o'clock to 9:30, something like that. అలా వెళ్ళిపోవచ్చు. Then they can go to office, or they can come from office and start from 6:30 to 8:30, 9 o'clock. ఇందులో మా దగ్గర పాస్ అయిన స్టూడెంట్స్ కానివ్వండి, మా దగ్గర చదివే స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఈ ఎమర్జింగ్ కోర్సెస్ అక్కడ జేఎన్టీయూలో ఏవైతే ప్రస్తుతానికి ఆఫర్ చేయలేకపోతున్నారో అవి వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి చాలా బాగా నేర్చుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ మీరు చూశారు, మేము కూడా చూసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చాలా చక్కగా ఉంది. క్లాస్ రూమ్స్ కానివ్వండి, కాన్ఫరెన్స్ రూమ్స్ కానివ్వండి, మంచి ఫెసిలిటీ. ఐఎమ్ షూర్ దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ and they will be successful once they come here and then see the facility, interact with the experts, okay. faculty. Yes. They will definitely get the advantage edge over the other people. ఇప్పుడు ఇక్కడ ఏవైతే కోర్సెస్ పెట్టారో సార్ అవన్నీ కూడా లేటెస్ట్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏఐ పెట్టారు, ఇలా చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎంతవరకు స్టూడెంట్స్కి కావచ్చు, లేకపోతే కొత్తగా ఫ్రెషర్స్కి కావచ్చు, జాబ్ చూసుకునే వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఏ మేరకు ఉపయోగపడతాయి అని మీరు అనుకుంటున్నారు? అంటే 2-3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ప్రధానంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే సబ్జెక్టులు తర్వాత పరీక్షలు, అంటే ఇది నాలెడ్జ్ సెంట్రిక్ సిస్టమ్ ఉంది. అంటే సబ్జెక్టులకు సంబంధించిన అవగాహన తెచ్చుకోవడం వరకే ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ కూడా కన్ఫైన్ అయ్యింది. బట్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ వైబ్రెంట్ డైమెన్షన్ స్కిల్లో మనము మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా వెనకబడి ఉంది. కాబట్టి ఎవరైనా ఒక గ్రాడ్యుయేట్ ఇండస్ట్రీకి సరిపడా నైపుణ్యాలు ఉండాలంటే నాలెడ్జ్తో పాటు స్కిల్ కూడా ఎక్వైర్ చేసుకోవాలి. ఓకే. సో అందువల్ల 4 ఏళ్ళు డిగ్రీ అయిన తర్వాత, లేకపోతే 4 ఏళ్ళు డిగ్రీ చేస్తున్న క్రమంలో కానీ
ఇలాంటిది ఒక సర్టిఫికేట్ కోర్సెస్, స్కిల్ అప్గ్రేడేషన్ కోర్సెస్ చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. వీళ్ళంతా ఇండస్ట్రీ రెడీ గ్రాడ్యుయేట్స్ కింద తయారవుతారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ కదా సార్? ఎక్కడైనా వ్యాలిడ్ వీళ్ళు ఇచ్చేవి? అంటే సర్టిఫికేట్ ఫేస్ వాల్యూని బట్టి వాల్యూ ఉండదు. ఒకప్పుడు ఆ ప్రాక్టీసెస్ ఉండేవి. ఎస్. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు తను ఎంతవరకు అప్ టు డేటెడ్గా ఉన్నాయని చూసుకుంటున్నా తప్పితే తనకి బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. బీటెక్ గ్రాడ్యుయేషన్ వరకు ఆ డిగ్రీ సర్టిఫికేట్కి విలువ ఉంటుంది. తర్వాత ట్రైనింగ్స్ వరకు మాత్రము సర్టిఫికేట్ కాకుండా ఈ స్కిల్స్లో ఎంతవరకు నైపుణ్యం ఉంది, ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సో రేపొద్దున్న ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ కానీ, ఇండియన్ కంపెనీ కానీ, ఎందులో కానీ ప్లేస్మెంట్స్ రావాలంటే గ్రాడ్యుయేషన్లో ఏ బ్రాంచ్లో చేసాము, ఎంత CGPA ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ పారామీటర్స్ అయితే ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇది నేర్చుకోవటం అయితే స్టూడెంట్స్కి ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే తను IT ప్రొఫెషన్లో సుమారుగా 3 దశాబ్దాల పైనే ఉన్నారు. సో తనకి గ్యాప్ అనాలిసిస్ చేశారు. తనకి ఒక IT ఇండస్ట్రీ కూడా హైదరాబాద్లోనే ఉంది. సో అందులో చేరుతున్న రిక్రూట్ చేసుకుంటున్న గ్రాడ్యుయేట్స్లో ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఆ డెఫిషియన్సీస్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయొచ్చు, ఇలాంటివంతా ఒక కాంప్రహెన్సివ్గా అనలైజ్ చేసి ఓకే దీన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ ఇంటగ్రేషన్, బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ అంటారు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అంటే కంపెనీ నీడ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ అవుతారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ కంపెనీ తీసుకోవచ్చు, వేరే కంపెనీ వాళ్ళు తీసుకోవచ్చు. ఇట్స్ ఎ ఓపెన్ ఎండెడ్ థింగ్. సో ఆ విధంగా అలాంటి కమిట్మెంట్తో ఇలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టారు కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయగలరు. ఇప్పుడు వాళ్ళు అయిపోయిన తర్వాత కోర్సు మనం కంపెనీ ఉందంటున్నారు కదా, మనకు కూడా కంపెనీ ఉందంటున్నారు ఆల్రెడీ క్లౌడ్ సొల్యూషన్. సో ఇక్కడ ప్లేస్మెంట్ ఇస్తారా లేకపోతే వాళ్ళు ఎక్కడైనా ప్లేస్మెంట్? ఎక్కడైనా మేడం. ఇక్కడ మాకున్న కంపెనీస్లో కొన్ని టెక్నాలజీస్ లైక్ ఫుల్ స్టాక్ జావా, AWS, కొన్ని టెక్నాలజీస్ హైరింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మన కంపెనీ, మన ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇవ్వలేరు కదా. ఎస్ మేడం. దర్ ఈస్ అ బ్రైనీవేస్, దర్ ఈస్ అనదర్ కంపెనీ. అక్కడ కూడా సేమ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, కన్సల్టింగ్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ జరుగుతున్న ఈ ఏవేవైతే టెక్నాలజీస్ ఉన్నాయో, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నో, ఆల్ టాప్ 10 టెక్నాలజీస్ ఇప్పుడు మార్కెట్లో ఎంతైతే ఎసెన్షియల్గా ఉన్నాయో అన్ని టెక్నాలజీస్కి కంపెనీస్లో ఎక్కడైతే ప్రాసెస్ ఉంటుందో అక్కడ మేమే రెఫర్ చేస్తాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి 10 మందికి 8 మందికి జాబ్ వచ్చే సిచ్యువేషన్స్ బికాస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అల్లాడి మల్లేషన్ షార్ ఈస్ ఫ్రమ్ ద 30 years ఆఫ్ ఇండస్ట్రీ. హీ హాస్ డన్ లాడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఐ థింక్ వాళ్ళ మెంటర్షిప్లో వాళ్ళకున్న కంపెనీస్ ఉన్న కొలాబరేషన్స్కి, అండ్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు బి కొలాబరేట్ విత్ మెనీ కంపెనీస్ వాట్ టెక్నాలజీస్ వీఆర్ ట్రైనింగ్ ఓవర్ హియర్. So obviously the employability is very important, but we have that collaborations too. ప్రైసెస్ ఎలా ఉంటాయండి? అంటే ఫీజు అది ఎంత ఉంటుంది? మామూలుగా రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఎంత ఉంటుంది, లేకపోతే వీళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి ఎంత ఉంటుంది? అంటే జనరల్గా మనము ప్రైసెస్ అనేది అందరికీ చాలా కంఫర్టబుల్గా పెడుతున్నాము. ఓకే. సో ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ ఇట్. అండ్ దెన్ we want to target all kind of sector of people. So అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఫీజెస్ మార్కెట్ కంటే కొంచెం తక్కువనే పెడుతున్నాం. ఓ సూపర్. సో ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే మీ నంబర్ ఇస్తే మేము డిస్ప్లే చేస్తామండి. నంబర్ ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.